నమస్కారం. మహాభారతంలో అగ్ని నుంచి ఉద్భవించిన ద్రౌపది పాండవుల ధర్మపత్ని, అగ్నిపుత్రి పాంచాలి. ఆమె పరాక్రమం, ధైర్యం, ధర్మనిరతి మనందరికీ సుపరిచితం. అయితే ఉత్తర భారతదేశంలో ఆమె అంతగా దేవతగా కొలవకపోయినా, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆమెను గ్రామదేవతగా, కులదేవతగా, శక్తి స్వరూపిణిగా పూజిస్తారు. ద్రౌపది అమ్మన్గా కొలవబడే కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తమిళనాడు కొత్తమంగళంలో వెలిసిన ద్రౌపది అమ్మన్ ఆలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని అత్యంత పురాతనమైన ద్రౌపది అమ్మన్ ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆడిమాసంలో తిమితి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేసిన ఘట్టాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఇక్కడ ద్రౌపదిని శక్తి, ఆత్మగౌరవం, న్యాయానికి ప్రతీకగా కొలుస్తారు. గ్రామస్తులకు రక్షకులిగా, ధర్మాన్ని నిలబెట్టే దేవతగా నమ్ముతారు. తరువాతి తమిళనాడు వేల్లూరు జిల్లాలో వెలిసిన మేల్పాడి ద్రౌపది అమ్మన్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ద్రౌపదిని యుద్ధ దేవతగా కాకుండా సహనం, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఆమెను ద్రౌపది అమ్మన్ అంటే తల్లిగా ఆరాధిస్తారు. చోళుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు. ద్రౌపదిని ఈ ప్రాంతానికి సంరక్షక దేవతగా భావిస్తారు. ఇక్కడ జరిగే విల్లుపాట్టు ఉత్సవాల్లో మహాభారత కథలను పాటల రూపంలో వినిపిస్తారు. ఇది తరతరాలకు ధర్మాన్ని నేర్పుతుంది. ఇకపోతే తమిళనాడు వీల్పురం జిల్లాలో వెలిసిన జింజీ ద్రౌపది అమ్మన్ ఆలయం గురించి తెలుసుకుందాం. చారిత్రక జింజీ కోట సమీపంలో ఉన్న ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇక్కడ ద్రౌపదిని కాలస్వరూపిణిగా కొలుస్తారు. తమిళ సాంప్రదాయాలలో ద్రౌపది, కాళీ ఇద్దరూ శక్తి స్వరూపిణులుగా, ధర్మానికి రక్షకులుగా భావించబడతారు. ఈ ఆలయంలో భగవంతుని దయ, శిక్షల మధ్య సమతుల్యతను ప్రతిబింబించే పూజలు జరుగుతాయి. ఇకపోతే తమిళనాడు కరూర్ జిల్లా అరవకురిచి ద్రౌపది ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం రథోత్సవంకు ప్రసిద్ధి. ద్రౌపది విగ్రహాన్ని భారీ చక్రరథంపై ఉంచి వీధుల్లో ఊరేగిస్తారు. మహాభారతం వంటి పురాణ ప్రాధాన్యత ఉన్న గ్రంథంలో ద్రౌపదికి ఇలా ఒక ప్రత్యేక వేదిక లభించడం అరుదు. ఇక్కడ ఆమెను కృష్ణుడు, అర్జునుడు, పాండవులతో సమానమైన హోదాలో పూజిస్తారు. ఆమె ఎదుర్కొన్న కష్టాలకు తలవంచడం కాదు, ధర్మాన్ని నిలబెట్టి రాజులను పతనం చేసిన శక్తికి ఇక్కడ నమస్కరిస్తారు. ఇకపోతే తమిళనాడు సేలం జిల్లాలో ఉన్న కులమయే అమ్మన్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ద్రౌపదిని కులమయే అమ్మన్గా పూజిస్తారు. ఆమె ఒక శక్తివంతమైన తల్లిగా, గ్రామాన్ని రక్షించే దేవతగా, దుష్ట శక్తులను నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది. ఆమె మూలం పురాణాల నుంచి కాకుండా పాటలు, ఆచారాలు, కాలానుగుణ ఉత్సవాల ద్వారా తరతరాలుగా వస్తున్న కథల నుండి వచ్చింది. గ్రామస్తులు ఆమెను ప్రతి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. దూరపు దేవతగా కాకుండా కుటుంబ సభ్యురాలిగా భావిస్తారు. ఇలా దక్షిణ భారతదేశంలో ద్రౌపది కేవలం ఒక పురాణ పాత్ర కాకుండా ధైర్యం, నిలకడ, ధర్మానికి ప్రతీకగా, దేవతగా పూజింపబడుతుంది. ఈ ఆలయాలు ఆమె గొప్ప వారసత్వాన్ని, ప్రజల జీవితాలపై ఆమె ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి.